హాయ్ అండి. ఈరోజు నేను పాలకోవా అయితే చేసుకున్నాను. ఊరికేం చేసుకోనండి నేను. పాలు విరిగిపోయినాయి కాబట్టి చేసుకుంటున్నాను. మార్నింగ్ పాలు పెట్టి అలా ఎళ్ళొచ్చేటప్పటికి పాలు ఇరిగిపోయినాయి. సో, ఇంకేం చేసుకుంటా 3 లీటర్లు అయితే ఏంటి, 4 లీటర్లు అయితే ఏంటి. పాలు విరిగిపోయినయి పారేసుకుంటామా? ఒక క్లాత్ తీసుకొని దాంట్లోకి వడకట్టేసి శుభ్రంగా గట్టిగా మూట కట్టేసి పిండేసాను గట్టిగాను. అలా పిండేసుకుంటే మంచిగా ముద్ద అయితే అవుతుంది. గ్యాస్ వెలిగించుకొని ఒక పాన్ అయితే పెట్టుకొని శుభ్రంగా నాన్ స్టిక్ పాను దాంట్లో అయితే ఒక 2 చుక్కలు నెయ్యి వేసుకొని ఇదైతే అందులో వేసేయండి. వేసేసుకొని అటు ఇటు కాసేపు మెదుపుకోండి. దాంట్లో ఏమన్నా వాటర్ ఏమన్నా ఉంటే అది కూడా డ్రై అయిపోద్ది. ఈ పాన్ అంటుకుంటుందంటే వేరే దాంట్లోకి ఇనప మూకుడి లాంటిది ఏదన్నా ఉంటే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. నాకు ఇది అంటుకుంటుంది అనిపించింది. వేరే మూకుడులో అయితే షిఫ్ట్ చేసుకున్నాను. దీంట్లో ఆల్రెడీ నెయ్యి ఉంటుంది కాబట్టి మనం వెన్నపూస తీయని పాలు కాబట్టి నెయ్యి ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ నెయ్యి అయితే వేసుకోవద్దు. ఇంకా ఎక్కువగా ఆయిల్ అంటుకుపోతూ ఉంటుంది, మనకి చేతికి అంటుకుపోద్ది. ఇలా వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయిన తర్వాత ఉండలకైతే అవుతుంది. ఇలా మెత్తగా ఉండడం కాదు, ఉండలుగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే అవుతుంది. మీరు ఇదిగో ఇలా అవుతుందండి. మీరు కావాలంటే వైట్గానే ఉంచుకోవచ్చు, లేదంటే కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు ఉంచుకోవచ్చు. దాంట్లో ఇది ఎంత అయితే అయ్యిందో ఒక ముద్ద అయింది కదండి, అలాగే మీ అరిచేతి అంత పంచదార దీంట్లో కొంచెం కొంచెం సైజ్ తగ్గించండి. మరి అంత ఎక్కువ వేసేస్తే స్వీట్ తినలేం మనం. కొంచెం దాంట్లో సగం వేసుకోండి. అది పోనీ 4 స్పూన్లు 3 స్పూన్లు వేసుకోండి సరిపోద్ది, చిన్న స్పూన్లు వేసుకొని అలా కొంచెం ఇలాచీ పౌడర్ లేదంటే మిరియాలైనా కొంచెం నెయ్యి చుక్క కూడా వేసుకోండి. అలా వేసేసుకొని అది డ్రై అయ్యేంత వరకు పంచదార కరిగేంత వరకు ఉంచుకోండి. అంతే, వేడి వేడి పాలకోవా కోవా అయితే రెడీ అయిపోయినట్టే. ఈవినింగ్ టైంలో చక్కగా కూర్చొని చేసుకుని తాతీగను. ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే అడుగంటేసి మొత్తం మాడిపోద్ది. మన వల్ల అవదేం కదా అని తీయడం పాడేయడమే. కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. నాకైతే నచ్చుతాయండి. మార్నింగ్ నుంచి అలా ఈవినింగ్ టైంలో చేసుకున్నాను. సూపర్గా ఉంది. సాయంత్రం మట్లకి వచ్చింది తినడం వల్ల. సో, బాటిల్లో పెట్టేసిన పాలు 3 రోజులు 4 రోజులు అయితే వద్దు. నైట్ తెచ్చుకునేయో నిన్న పొద్దున్న తెచ్చుకునేవి అయితే చేసుకోవచ్చు. కమ్మటి వాసన అయితే వస్తుంది, బాగుంటుంది. సో, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. బాయ్ అండి.